నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ కీర్తి కిరీటం విశాఖపట్నం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో విశాఖపట్నం ఒక కలికితురాయని, దాని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి కందుల దుర్గేష్ సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. నూతన పర్యాటక పాలసీతో విశాఖను యాంకర్ హబ్గా చేస్తూ హబ్ అండ్ స్పోక్ మోడల్లో సింహాచలం, బౌద్ధ బీచ్, ఏకో టూరిజం, థీమాటిక్ సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఇటీవల జరిగిన సిఐఐ సమ్మిట్ ద్వారా 8,650 కోట్ల విలువైన 50 ఒప్పందాలు కుదిరాయని, తద్వారా ఒబెరాయ్, తాజ్, మేఫేర్, ఆట్మాస్ఫియర్, కోర్ వంటి ప్రముఖ హోటల్ సంస్థలు విశాఖకు వస్తున్నాయన్నారు. అదేవిధంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 16 ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందన్నారు. విశాఖలో ప్రభుత్వం ట్రావెల్ మార్ట్తో కలిసి సమీపంలోని తొట్లకొండ, భావికొండల్ని కలుపుతూ బౌద్ధ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-2024 కాలంలో కుదేలైన పర్యాటక రంగాన్ని మళ్లీ పట్టాలెక్కించాలని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి తాము చేస్తున్న కృషి, ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పర్యాటక కార్యక్రమాలు చేపట్టి పర్యాటక అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. నమస్కారం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక కీర్తి కిరీటంలో విశాఖపట్నం కలికితురాయి అధ్యక్ష. 2024 డిసెంబర్లో పర్యాటక శాఖ 2024-29కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేయడం వల్ల విశాఖపట్నం పరిసర ప్రాంతాలు, విశాఖపట్నంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక యాంకర్ హబ్గా చేయాలని, హబ్ అండ్ స్పోక్ మోడల్లో దాని ప్రకారం విశాఖపట్నం చుట్టూ థీమాటిక్ సర్క్యూట్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించాం అధ్యక్ష. అందులో సింహాచలం టెంపుల్ సర్క్యూట్, విశాఖపట్నం బౌద్ధ సర్క్యూట్, విశాఖపట్నం బీచ్ సర్క్యూట్, అదేవిధంగా ఎకో టూరిజం సర్క్యూట్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా మరియు విశాఖపట్నం, చెన్నై, ట్యూటికోరన్ వీటికి సంబంధించి ఒక సీ క్రూజ్ని ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన చేసాం అధ్యక్ష. విశాఖపట్నం, అరకు సీప్లేన్ సర్క్యూట్లు కూడా, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం హబ్గా విశాఖపట్నాన్ని ఏర్పాటు చేయాలని, ఈ మధ్యకాలంలో సిఐఐ వాళ్ళతో కలిసి చేసినటువంటి భాగస్వామ్య సదస్సులో విశాఖపట్నం హబ్లో హోటళ్ళు మరియు రిసార్ట్స్ ఏర్పాటు కోసం రమారమి 8,650 కోట్ల రూపాయలు విలువైనటువంటి 50 MOUల్ని చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 16 ప్రాజెక్టుల్ని ప్రభుత్వం ఆమోదించింది అధ్యక్ష. ఇవి 2,858 రూములను ఏర్పాటు చేయడానికి మరియు 4,098 కోట్ల రూపాయల పెట్టుబడికి కూడా ఈ SIPBలో మనం శాంక్షన్లు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా భారత ప్రభుత్వం యొక్క నిధులు ఈ ప్రాంతంలో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో సమకూర్చినవి. మనకి ప్రసాద్ స్కీమ్ కింద శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆలయ అభివృద్ధికి 54,04,00,000, స్వదేశీ దర్శన్ 2 కింద అరకులోని బొర్రా గుహ అనుభవ అభివృద్ధి కోసం 28,87,00,000 కేటాయించడం అయింది అధ్యక్ష. పనులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా విశాఖపట్నంలో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక హోమ్ స్టే పాలసీని కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. హోమ్ స్టే పాలసీ ద్వారా అదేవిధంగా బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అప్గ్రేషన్లో కూడా మొత్తం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఒక 490 హోమ్ స్టేలను కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. ఋషికొండ బీచ్, తిమ్మాపురం బీచ్, సాగర్ నగర్ బీచ్ మరియు గోస్తని బ్యాక్ వాటర్స్ అంటే భీమిలీ దగ్గర స్కూబా డైవింగ్, పారామోటరింగ్, మళ్ళీ ఇంకొక 10 యాక్టివిటీస్, సీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ప్రారంభిస్తున్నాం అధ్యక్ష. 6 నెలల్లో 25 కంటే ఎక్కువ కార్యకలాపాలు ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. విశాఖపట్నంలో బౌద్ధ సర్క్యూట్ ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ మార్ట్తో కలిసి చేసినటువంటి కార్యక్రమంలో బౌద్ధ సర్క్యూట్ని ప్రారంభించడానికి విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి తొట్లకొండ, భావికొండ వీటి ద్వారా కూడా ఆ కార్యక్రమాన్ని చేయాలని ప్లాన్ జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కార్డేలియా క్రూజ్ వారు ఇప్పటికే మనకి విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నైలకి సంబంధించి ఒక క్రూజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని ట్రిప్పులు ఆ క్రూజ్ ద్వారా చేయించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ మరియు విశాఖపట్నం మధ్యలో కార్వాన్ బస్సు సర్వీస్ని ఏర్పాటు చేసాం అధ్యక్ష. ఈ మధ్యకాలంలో కార్వాన్ పాలసీని కూడా తీసుకొచ్చి అన్ని చోట్ల కూడా కార్వాన్ పార్కులను కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా మీకు విశాఖపట్నంలో
ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రారంభించబడినటువంటి హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ సర్వీస్ కూడా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అధ్యక్ష. విశాఖపట్నంలో ఉన్నటువంటి భీమిలి వరకు ఉన్నటువంటి ప్రత్యేక సందర్శక క్షేత్రాలన్నింటినీ కవర్ చేసే విధంగా ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వైజాగ్లోను అరకు వ్యాలీలోను కూడా హెలీ టూరిజంను కూడా ఈ మధ్యకాలంలో ప్రారంభించాం అధ్యక్ష. ఇవి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే భారత్ మండపం తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర మండపాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన అధ్యక్ష. దీంతోపాటు విశాఖపట్నంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి బీచ్లను అభివృద్ధి చేయాలని, దీంట్లో ప్రధానంగా ఏదైతే విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ ఉందో దాని కింద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి విషయాన్ని తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈ మొత్తంగా చూసుకున్నప్పుడు మీరు విశాఖపట్నం పక్కన ఉన్నటువంటి అనేక ప్రాంతాలని కలుపుతూ చేసినటువంటి అనేక ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. 2019 నుంచి 24 వరకు ఒక తట్టెడు మట్టి కానీ ఒక చిన్న కార్యక్రమాన్ని కానీ చేపట్టినటువంటి ఆ ప్రభుత్వానికి భిన్నంగా ఇవాళ విశాఖపట్నాన్ని, తిరుపతిని, అమరావతిని మూడింటిని 3 పెద్ద హబ్బులుగా తయారు చేసి రాష్ట్రం మొత్తం మీద కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేసే కృషి సత్ఫలితాలను ఇస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం అధ్యక్ష.